నేను ఒక రూమ్ అయితే అలా అంటే డిఫరెంట్ 5,000 10,000 అంటే కడతారన్నా. ఒక 5,000 10,000 అంటే కడతారు, ఏదో పోనీలే అని చెప్పి. ₹1,00,000 ఎవరు కడతారు? నేనే కడతాను. నువ్వు అంత ఆలోచించిన అవసరం లేదు. లేదన్నా, మీరు అలా మాట్లాడితే నేను నాకు నమ్మకం పోయిందన్నా. లేదన్నా, నమ్మకం లేదన్నా, నాకు నమ్మకం లేదన్నా, పోయింది. నాకు GM సార్ చెప్పేశాడు, వాడు కట్టాడు, ఈ రికార్డులు కూడా చేసుకున్నాడు, వాడు కట్టాడు, డబ్బులు కట్టాడు, వాడు వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు రాడు అంటున్నాడు. పూర్ణాన్ని కూడా మాట్లాడామన్నా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు కట్టడానికి. చెప్పన్నా మరి ఏం చెప్తావు, నీ ఇష్టం. మరి నేనైతే మరి నాకు కూడా ఏం లేదన్నా, నేను దిగించేస్తాను. నాకు లేదు ఏమి, నాకు ఏం పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏమి లేదు. మా అమ్మ చెల్లిని వదిలేసి నేను బయటకు వస్తాను. ఇక్కడ బయటకు వచ్చేసి నేను కేసు పెడతాను. బండి తీసుకుని నేను ఆడ పెడతాను. అసలు బయట బండి తీసుకోపోవడం కూడా నాకు సంబంధం. నేనేం చేయాలని చెప్తున్నా. నేను అంత మర్యాదగా ఉంటే, నన్ను అంత తక్కువగా చేతగాంతనంగా అర్థం చేసుకుంటే అందరూ. ఆటోకి సురేష్ కూడా యాక్సిడెంట్ చూపించాను. ఏం జరిగిందో తెలియదు. అప్పుడు కూడా చూపించి అసలు GM గారు అసలు ఎలా మాట్లాడారంటే నుంచి మంచి అయితే క్లియర్ చేస్తాను కానీ మొత్తం అందరు మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాను. లేదు మీరు ఆగను ఏంటంటే నేను కేసు పెడతాను. నేను మొన్న GM సార్ మాట్లాడినప్పుడు GM సార్ ఎదురుగానే ఉన్నాడు, పూర్ణ పక్కనే ఉన్నాడు. మాట్లాడంటే నువ్వు రోజు ఎలా మాట్లాడతావో ఎదురు మనిషి ఎలా ఉంటావు మాట్లాడి. నేను అంత అవగాహన లేకుండా ఉండలేదు. చేస్తా, నీకు ఇబ్బంది లేదు, ఇబ్బంది పడద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, చేస్తాను నేను చేస్తే. ఇప్పుడు అంటే మేమేం చేయలేము అనుకుంటున్నాం. అసలు మీరు నా మీదకి ఎందుకు వస్తారు? అట్లా మాట్లాడమాకంటున్నా. మేమేం చేయలేము అసలు కాదు. ఇప్పుడు కస్టమర్ పిలిపించి, కస్టమర్ డబ్బులు ఎవరికి చెప్పేది, కస్టమర్ పిలిపించి డబ్బులు ఎందుకు చేయలేరు? కస్టమర్ని పిలిపించి డబ్బులు ఎవరికి ఇచ్చారు నాకు మాట తేలిపోద్ది. మీ మీదకి వస్తారు, నా మీదకి వస్తారా? ఇప్పుడు మా మీదకి వస్తారు కదన్నా. ఎందుకు వస్తారు? ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకుంటే పెట్టేది కేసు పెట్టు. నిన్ను అన్నయ్యలాగే చూసా కాబట్టి ఎవడరా నీకు అన్నయ్య, ఎవడు నీకు అన్నయ్య అంటున్నాడు. ఆయన నీకు సొంత అన్న తమ్ముళ్ళ, మీరు ముందు తాగుతారు లేచి నుంచి అంటున్నాడు. మందు తాగి పంచుకున్నారు డబ్బులన్నీ అంటున్నాడు. నేనేం చెప్పాలి సమాధానం? అంటే మొహమాటంగా పోయి కొత్త దిగించుకున్నాడు ఉన్నాను ఈరోజు. నేను మంచిగా గౌరవం ఇచ్చి అన్న తిప్పించుకున్నందుకు నన్ను బాగా పెట్టాడు, నీకు కొత్తలో పెట్టాడు బాగా అంటున్నాడు అందరూ. వాళ్ళు ఏమన్నా వాళ్ళు వచ్చింది, వాళ్ళు కూడా ఏం లేవంటే అమౌంట్ నీకోసం వచ్చామంటున్నారు. వాళ్ళు కూడా నీకే తింగుతారు, మామూలు దగ్గర లేవు. మన 10,000 కట్టాయి, మళ్ళీ 34 రోజులు లెటర్ రాయించుకున్నారు. చెప్పండి నా సమాధానం. మరి మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. అది తెచ్చి కట్టాలి. ఇంకోటికి అమ్మాయి ఒక డ్రెస్సు కొనిపిల్లా నేను తెలుసా. 7 మంత్కి డ్రెస్సు టైట్ అవుతున్నా, ఒక డ్రెస్సు కొనిపిల్లేదు. ఎవరో పెద్దోళ్ళన్నా కొట్టి తిన్నామంటే అర్థం ఉందమ్మా. మేమేందన్నా మా బతుకులేందమ్మా. పెద్దోళ్ళన్నా కొట్టి వాళ్ళు ఏమైనా తీసుకొని అవునన్నా ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చేవా లేదా అని పక్కన పెట్టామా. వాళ్ళు అనుకునే మాట ఏంటంటే మీకు తిన్నామని అనుకుని మరి అది పాయింట్ అనుకోని మరి సమాధానం చెప్పవన్నా. ఏం చెప్పవన్నా నువ్వు? ఇంకా అయిపోయింది, నాకు సమాధానం చెప్పు. ఏం చెప్పు, అర్థమైపోయింది. ఇంకా చేస్తుంది ఇదే మాట చెప్పండి. సరే ఎన్నా నీకు పెట్టము, నా మీద కేసు పెట్టవచ్చు. ఇక నేను కదా అనుకుంటే మమ్మల్ని అంటున్నారు. మా ఇంటికి వస్తారంట. మా ఇంటికి వస్తారంట. మా అమ్మ ఉంటుంది, ఎవరిన ఉంటుందా? హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయిన పరిస్థితి. అందరిలో అలాగే ఉన్నారు శ్రీకాంత్. అలా మాట్లాడితే నేను చాలా చెప్పగలను. నాకు 100 ఫోన్లు చేశారు. నేను లెటర్ ఇచ్చినా కూడా నాకు 100 ఫోన్లు చేశాను. నేను కూడా అలా మాట్లాడచ్చు. చేస్తాను. లేదన్నా, నమ్మట్లేదు. వాళ్ళైతే నమ్మట్లేదు. ఈ ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇంతకుముందు కూడా ఫోన్ చేశా, లైవ్ లొకేషన్ పెట్టా. రాన్న ఇక్కడికి రాన్న మాట్లాడుకుందాం, ఒకసారి మాట్లాడుకుందాం. రాలేదు. మేము ఇంటికాడికి వచ్చాము. అది పరిస్థితి. అమౌంట్ అయితే నువ్వు ట్రాన్సాక్షన్ చేయవని చెప్పి అందరూ వాళ్ళే అంటున్నారు.
నాగరాజు అంటున్నాడు, పూర్ణాన్ని అంటున్నాడు, సీఎం సారు అంటున్నారు, అందరూ అంటున్నారు, ఒక్క పైసా కూడా ఈడు అంటున్నాడు. మరి ఏం చేస్తారో మేమైతే మేము కట్టం, ఒక రోజు నేను కట్టలేను, నా వల్ల కాదు. లేదా 5,000 10,000 అంటే ఎట్టా కట్ట ఒక శాలరీ పోనీలే అని చెప్పి వదిలేస్తాను, లేదా ఆ నెల ఎట్టొకటి బతుకుతా, నా వల్ల అయితే అవదమ్మా. చెప్పా కదా లోపు చెప్పండి నేను నెలకల్లోపు చేస్తాను. ఇలాగ వచ్చింది కాబట్టి నేను అకౌంట్స్ ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అన్న. సోమవారం క్లియర్ చేయమని చెప్పి లెటర్ రాయించుకున్నారు మాకు లెటర్ రాయించుకున్నారు. మరి మాకు లెటర్ ఎందుకు రాయించుకున్నారు? పర్సనల్ వాడుకున్నాం, పర్సనల్గా అని చెప్తూ అంటున్నారు. మీ చేత అదే అన్న, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా పిల్లవాడిలాగే మాట్లాడినట్టుందిలే, కానీ నీకు సీరియస్గా అనిపించలేదు. శ్రీకాంత్, నువ్వు పిల్లలాగా ఎందుకు మాట్లాడుతుంది? సీరియస్గానే అనిపిస్తుంది. పెద్ద స్కామ్లో ఎలా పెడతాం మెసేజ్? నువ్వు పిల్లడు అయితే స్కామర్లా కనపడ్డా కదా నీకు. అవునన్నా, సమాధానం చెప్పకపోతే ఇంకేమంటారు? సమాధానం ఇప్పుడు సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు చెప్పు? నువ్వే చెప్పన్నా, నువ్వు చెప్పు. ఈ సిచ్యువేషన్ ఏమేం చేసావు అన్నా? బండిలో షోరూంలో బండి మాట్లాడినా చెప్పన్నా, నువ్వు ఎంత నేరస్తుల్లో చూసావు చెప్తున్నా? నువ్వు టెస్ట్ డ్రైవ్ తిన్నా ఎంత నేరస్తుల్లో చూసావు? షూ వేసుకున్నందుకే నువ్వు మాట్లాడినావు నువ్వు. నువ్వు డబ్బులు చేసినందుకు నేనేం చేయాలి చెప్పాలి? నా మీద వేసినందుకు నేనేం కావాలి? నీ మీద వేయలే, నేను మొత్తం నాది బాధ్యత. నేనే కనపడుతున్నాను. వాళ్ళు నిన్ను అడిగితే నేనేం చేస్తాను? లక్ష్యాన్ని ఇదే కట్టాలి మరి. ఇప్పుడు నన్ను నా చేత ఎందుకు లెటర్ రాయించుకున్నాను? మిమ్మల్ని అడిగేది అప్పుడే పిలిచి అడగొచ్చు అందరినీ. బాబు మీ పేరు ఉంది అడగొచ్చు, మరి మనోడు ఎందుకు వచ్చాడు? ప్రస్తుతానికి ఇంకా అయిపోయింది, గడువు అయిపోయింది. ఆయన చెల్లించడం ఇంకా ఎత్తేసాడు, మీ మీద కోడి పెట్టి వెళ్ళిపోయాడు, మీ మీద చేసి వెళ్ళిపోయాడు. మీరు కట్టాల్సి వస్తుంది. ఇంటి చెక్ ఇచ్చాడు, చెక్ బౌన్స్ చేసి తీసుకుని లోపల తోయాలి. చేసినా కూడా 6 నెలలో 7 నెలలో బయటకు వస్తాడు. అది పరిస్థితి అంటున్నారు. ₹10,000 ₹20,000 ఇవ్వాలంటేనే చెక్ బౌన్స్ జైలు సెక్షన్ నుంచి అంత చీప్లా కనపడ్డాను. అవునన్నా, ఇప్పుడు ఆయన అదే అంటున్నాడుగా పూర్ణ అన్న, చెక్ బౌన్స్ కేసులో కావాలంటే తీసుకుని లోపల పెట్టుకోవచ్చు అంటున్నాడు. మేము ఎందుకులే సైలెంట్గా ఉన్నాం, చూస్తున్నాం వస్తాడని అనుకుంటున్నాం. ఇప్పుడు బ్రాంచ్ ఈ టీమ్ లీడర్ ఎవరన్నా ఉన్నప్పుడు అతనికే కదన్నా ఇస్తాము, కస్టమర్ మీతో మాట్లాడి మన ఆయన భార్గవ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన నెంబర్ నాకు చేసి పెడతాను, మరి నాకు ఇస్తానన్న బాడీ కవర్ గురించి చేసి పెడతానన్న. బాడీ కవర్ గురించి చేసి పెడతాను. మీ మీద నీకు సంబంధం లేదు సార్, ఆయన వెళ్ళిపోయాడు సార్, లేదు సార్ ఇట్లా పరిస్థితి అని చెప్తే ఆయన నెంబర్ నాకు ఇవ్వండి, మాట్లాడతాను. నువ్వు కంపెనీ వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. మరి ఎంతమంది నేను సమాధానం చెప్పాలి? దాసరామ గారు నేను సమాధానం చెప్పాలా, వాళ్ళకి సమాధానం చెప్పాలా? విశ్వరూప గారికి ఫోన్ చేశారు, ఆయనే సమాధానం. ఎవరు చెప్పాలనుకున్నాను? వాళ్ళందరూ ఇప్పుడు నన్ను ఎలా పడితే అలా మాట్లాడాడు. కళ్ళెమ్మటి నీళ్ళు ఒక్కటే తక్కువ. నీకు తెలుసు అన్న, అన్నీ తెలుసు అన్న. నీకు తెలుసు, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, ఉన్నారు. అర్థం చేసుకున్నా మమ్మల్ని కూడా, చూసుకో మమ్మల్ని కూడా. అదే చెప్పేది. ఇప్పుడు ఏం చేయలేరు, ఏం కాదు అనుకుంటాను నేను. అనుకుంటే మరి ఈ రోజు అన్నా, ఇప్పుడు 18వ తారీఖు అన్న. ఈరోజు మార్కెట్లో రావద్దా? నేను మార్కెట్లో రాని అంటున్నారు కావాలి, రాని అంటున్నారుగా. రాని ఆయన ఎక్కడా జాబ్ చేయడు కూడా మేము చేస్తాము, నమ్మినందుకు అట్లా చేస్తున్నారు మమ్మల్ని అంటున్నారన్న. నిజంగా నేను అదే అన్న, ఇది అన్న ఇంటర్చేంజ్ చేసుకున్నాను. నువ్వు నా పొజిషన్ అంటే ఏం చేస్తావు చెప్పాను? ఎన్ని మాటలు అంటావు? శ్రీకాంత్ ఇంత నమ్మే నిన్ను అట్లా చేసామంటావుగా? నాకు అడిగిచ్చేవా, నాకు చెప్పించేవా నువ్వు డబ్బులు? ఏం సార్ ఫోన్ చేసేవారు, సార్ వెళ్తాం సార్ అన్నీ ఇంటికి వెళ్తామంటే వెళ్ళు, ఎప్పుడు వెళ్తావు వెళ్ళి తీసుకో. నాకు అడిగిచ్చేవాడు డబ్బులు, తీసుకోండి డబ్బులు కట్టండి అంటున్నాడు. అడి తిరిగి ఇటు తిరిగి మీరు బాగానే ఉంటారన్న, మేమే అన్నారు కదా పోయేది. నాకు ఏమైనా వెనకాల ఆస్తి ఏమైనా ఉంటే ఏదైనా ఉంటే ఫోన్ ఇల్లే అని చెప్పి వదిలేసేవాడిని. మాకేం లేవు. అట్లుంటే ఇక్కడ ఎందుకు వస్తాను అసలు నేను? ఆ
సిచ్యువేషన్ నా పరిస్థితి నీకు తెలిసి ఆల్రెడీ నీకు కళ్ళ ముందే తెలుసు ఈ బైక్ ఈఎంఐ కట్టాలి, నా పర్సనల్ లోన్ కట్టాలి, నాకు ఉండే నా డబ్బులు నాకు ఏదో డబ్బులు ఉండవు. ఇది వచ్చినా కూడా అసలు నాకు తెలిసి 2 ఈఎంఐ కూడా రాలేదు. తీసుకొచ్చి తీస్తామన్నా, అది పరిస్థితి. నేనేం చేయలేమన్నా. వినోద్, నేను ఎలాగో క్లియర్ చేస్తాను, మీరు ఇబ్బంది పడద్దు, మీరు కొద్దిగా కన్విన్స్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. మీరు ఊళ్ళు ఇంటరన్నా ఇంట్లేదన్నా. ఇప్పుడు ఏం చేయమంటే చెప్పు శ్రీకాంత్, ఇంకేం చేయమంటే ఏం లేదన్నా. ఏం చేయమంటే చెప్పు. అమ్మాటే వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేసి అంటే చెప్పండి అన్న, జిఎం గారు ఫోన్ చేస్తున్నారంట, మా ఫోన్లు ఎత్తట్లేదు, మా ఫోన్లో అన్న సమాధానం ఉంటే ఏదైనా మాట్లాడచ్చు, మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేమేం చేయాలా? అది కళ్యాణ్ది ఆ రోజు మీరేగా ఈ మంది 2 రోజులు ఆగి కళ్యాణ్ది ఏదో డాకెట్, అదేమో కళ్యాణ్ ఏమో నన్ను అంటున్నాడు, అన్నయ్య నాకు తెలియదు అంటున్నాడు. కాదు అసలు నువ్వు అవ్వలేదన్నా కదా, తర్వాత నాకు చేసినట్టు చెప్పలేదు కదా. మంత్ ఎండింగ్ రోజు ఇచ్చాను నేను ఈమంటే, అంటే అవ్వలేదని నేను ఎందుకు చెప్పా చెప్పింది ఇవ్వు అంటే, సరే నేను నాది కూడా నా డాకెట్లో కూడా ఉండేలేనా, అవి కూడా ఇవ్వాలంటే అలా చెప్పానా, అవి కలిపెత్తాలంటే సర్లే అంటే ఆడ కాదు చెప్పిన తర్వాత చేయలేదన్నా, మంత్ ఎండింగ్ కూడా అవ్వలేదన్నా. మంత్ ఎండింగ్ ఇచ్చింది, మంత్ ఎండింగ్ కూడా ఇవ్వలేదన్నా, ఏముందిలే అని అన్నా. ఏముందిలే అని ఎట్టంట, ఆ డబ్బులు నాది అవ్వలేదు, నాది అడ్జస్ట్ అయినాక అది ఇది కలిపిస్తాను, ఇవ్వలేదన్నా నాతో, అవి 2 కలిపిస్తానని చెప్పా నేను. డాకెట్ ఎందుకు ఇలా కాదమ్మా, ఇవ్వలేదని అన్నా నాతో, సరే వదిలే ఇంకా అన్నా, వదిలేయనట్టంటావన్నా. దాంట్లో పెట్టారు కదా, నువ్వు ఏడ పెట్టలా, ఎందుకు పెట్టలా, మొత్తం పెట్టారు కదా, పట్ల ప్రతి అమౌంట్ పెట్టారు కదా. ఆడు పెట్టింది అది కాదు, జిఎం తర్వాత పెట్టాడుగా, అది కాదు, ప్రతి అమౌంట్ ఆయన కట్టితే తగ్గేసి అవి పెట్టకుండా పెట్టాడు. తర్వాత జిఎం గారు అడిగితే కదా మా కాడకు వచ్చి నాకు పెట్టింది, అన్నీ తీసేసి మొత్తం తీసేసాడు. నువ్వు కూడా చూసుంటా ఆయన పెట్టింది, మాకు పెట్టలా, జిఎం గారికి పెట్టి జిఎం మాకు పెట్టి అప్పుడు కాదు, ఫస్ట్ తారీఖు తర్వాత పెండింగ్ ఉన్న అమౌంట్లు. ఇప్పుడు మీరు ఏమంటే ఇస్తాం కానీ, లేకపోతే నాకేం పని అతను డాకెట్ అంటుకోవాలని. నా అడ్జస్ట్ అవ్వలేదు, 2 డాకెట్లు ఇస్తానని చెప్పాను. అదే అమ్మా, నువ్వు ఇవ్వలేదన్నావా, సరే వదిలే అన్నాను నేను. అది సర్లే అని ఇంకా ఏది క్లిక్ చేసా కూడా అర్థం కాదు నాకు. మరి మనోడు పెట్టలేదు దాంట్లో, నిన్న పెట్టాడు. ఏది క్లిక్ చేశాడు అడగమన్నా, ఏది క్లిక్ చేశారు, క్లిక్ చేస్తే క్లిక్ చేసినట్టు ఏది క్లిక్ చేసాము. మనోరమ గారికి కూడా కట్టలేదంట, అది వచ్చింది. మనోరమ గారిది అంతే ఉంది. సరే నాదేదన్నా కళ్యాణ్ ర్యాకెట్లో లెగిసి ఉంటాయిలే అని చెప్పేసి మనోరమ గారిది నేను కడతానండి అని ఒప్పుకున్నా. వాళ్ళు ఏమంటున్నారు సార్ వాళ్ళు, మా ఫోన్లు అన్నా లిఫ్ట్ చేస్తే మాట్లాడితే దాన్ని బట్టి ఏదైనా ఉండిద్ది, అదే ఏం చేసినా కడతారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే దాన్ని బట్టి మేము ఏదైనా మాట్లాడాలా, 2వ తారీఖు అని చెప్పి లెటర్ రాశారు, ఏం మాట్లాడకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుంటే మేమేమనుకోవాలి అంటున్నారు. ఫోన్లు అన్నా లిఫ్ట్ చేస్తే ఏమైందంటే, సరే మాట్లాడుతూ ఉంటే సరే మాట్లాడతాడుగా వచ్చి కడతాడులే అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఒక రకంగా మాట్లాడలేదు. వాళ్ళు వెళ్తే నేను జిఎం వెళ్తే వీళ్ళు ఎవరు లేరుగా, నేను ఇక్కడికి వస్తే జిఎం సార్ నన్ను ఏమన్నాడు, ఆయన అడుగుతున్నాడు రా బాయ్ రేపు సోమవారం కడుతున్నారా అన్నాడు. సరే ఒకసారి వెళ్ళి అడిగి చెప్తానంటే, మళ్ళీ అడిగేది ఏంది, ఫోన్ చేస్తాడు, మీరు అడిగేది ఏంది, చేశాడు, మీరు పోయి మీరు క్లియర్ చేసుకొని మీరు మాట్లాడు, మా సంబంధం లేదు, కట్టండి డాకెట్లో మీ పేర్లే కదా ఉంది అంటున్నాడు. సార్ కడతాం సార్, ఒకసారి మాట్లాడతాం సార్, కొద్దిగా మాట్లాడండి, అవకాశం ఇవ్వండి మాకు అంటే, మా ఫోన్లు ఎత్తట్లేదురా, మా ఫోన్లు ఎత్తితే మేము మాట్లాడగలుగుతాం. చూడండి నిజమే, మరి నేనేం చెప్పాలి, నేనేం చేయాలి? ఇప్పుడు మాకు నీకు తెలుసు, నువ్వే చెప్తావు కదన్నా, ఫోన్ చేస్తున్నాడు జిఎం సార్, ఫోన్ చేస్తున్నాడు, నేను ఎంత టార్చర్ అనిపిస్తున్నాను అంటున్నావా? మరి మాకు ఇప్పుడు ఆ టార్చర్ మాకు షిఫ్ట్ అయింది, మరి ఏం చెప్పాలి మేము అని చెప్పాను. ఈ సిచ్యువేషన్ నేను అసలు నిన్న అడగాలంటే కూడా నాకు అసలు అసహ్యంగానే ఉంది. అడగాలంటే నేను ఇంత సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను కూడా అనుకోలేదు. అసలు అవసరం లేదన్నా, అడగాల్సిన అవసరం నాకేంది అసలు? నువ్వు పెద్ద వ్యక్తి తీసుకొచ్చి నీకు రెస్పాన్సిబిలిటీ అప్ప చెప్పినట్టు బాధ్యతగా నువ్వే తీసుకోవాలన్నా. మేము అడగాల్సిన అవసరం ఏంది అసలు? నమ్మి వెనకాల పెట్టుకున్నాము, మమ్మల్ని దెంగారు అని చెప్పి అందరూ అంటున్నారు. మరి మేము ఇప్పుడు ఎరుపుగులు అయిపోయాం మధ్యలో మంచితనాన్ని. ఇప్పుడు ఒక మాట చేసి చెప్పండి అన్న జిఎం గారికి, నేను కడతాను సార్ మంత్ ఎండింగ్ కల్లా అని. వీళ్ళు వచ్చారు ఎట్లా మా దగ్గరికి మాట్లాడారండి, నేను కడతాను మంత్ ఎండింగ్ కల్లా అని ఒక మాట చెప్పండి. చేయకూడదంటే ఆయన రేపే టార్గెట్ పెట్టారు మాకు.
రేపు ఒకసారి ఆయన మహంకాళి ఎవరు మొన్న వచ్చిన ఆయన వస్తాడు, ఇంకా రేపే టార్గెట్ మీకు సోమవారం అన్నారు అన్నాడు. నేను అప్పటికి మంత్ ఎండింగ్ దాకా టైం ఏంటి కొద్దిగా అన్నా, వాళ్ళ టైం కూడా ఇట్లా నాకు తెలిసి శాలరీలు ఈ ఇన్సెంటివ్లు ఆపారు, శాలరీలు ఆపారు. శాలరీలు ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు, నా డౌట్ కొడుతుంది. ఇన్సెంటివ్లు అయితే ఆపేశారు, అర్థమైంది. ఇన్సెంటివ్లు ఎప్పుడు మొన్న ఎప్పుడో పడతాయి అన్నాయి, అవన్నా పడితే ఎంతో కొంత క్లియర్ చేద్దాంలే అని చూస్తుంటే అవి కూడా పట్టలేదు. సార్ లేకపోతే నువ్వు చేయి, జిఎం సార్ ఇట్లా వచ్చామండి అని మాట్లాడండి, ఒకసారి మాట్లాడి మీరు చెబితే మాకు కొంచెం భరోసా ఉంటుంది. కాదులే, నేను ఇక్కడ మాట్లాడకూడదు. కావాలంటే మీరు రేపు మాట్లాడేటప్పుడు నేను చేయని మాట్లాడతాను. లేదన్నా పబ్లిక్గా ఉంటాను బాబు, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళట్లా. అవునన్నా, ఇప్పుడు మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, 2 days ఫోన్ చేశాక మెసేజ్ పెట్టా, రిప్లై లేదు, లొకేషన్ పెట్టా రాలేదు. నిన్నటి నుంచి మెసేజ్ చేస్తున్నా, ఫోన్లు చేస్తున్నా, రిప్లై లేదు. రూల్స్ పెడతారు, రూల్స్ మీరే ఫాలో అవ్వాలి కదా. నాకైతే రూల్స్ కావాలి, మేమైతే రూల్స్ అవునా, మేము రూల్స్ ఫాలో అవ్వాలి. అదే మేము ఈ పొజిషన్లో ఉంటే మమ్మల్ని కొట్టేవాడే కొట్టేవాడే లేదు. మరి అవును, ₹1,00,000 ఏందన్నా. నేను ఎవరు నా లైఫ్లో ఎవరు నేను అంత నేను ఎవరికి పని లేదు, నువ్వు వెళ్ళి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఇప్పుడు చేయనా ఫోన్? ఇప్పుడు కాదు, ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళి మేము వెళ్తా, రేపు మాట్లాడతాను మనోడు. ఫోన్ ఎత్తుతాను, కావాలి ఇంటికి ఫోన్ తీసుకుని ఇంటికాడికి వచ్చి మాట్లాడతాను. ఎవరో ఒకరు వస్తారా గుంటూరు, ఆయన వచ్చినప్పుడు ఇంటికాడికి వస్తే నేను ఇంటికాడే ఉంటా. ఎవరు వచ్చారు నా కోసం? నేను ఇంట్లోనే ఉంటున్నా. ఎందుకన్నా ఇది ఎందుకు మాకు ఇంటికి చేసుకుంటే అది మానేయమంటే అది మానేస్తాం. ఎందుకు ఈ మాట టార్చర్ మాకు ఎందుకు? మేము ఇంత కనిపించుకోవాలా, చేయించుకోవాలా మేము? మేమే కట్టాలన్నా డబ్బులండి, మా దగ్గర లేవు కదండి డబ్బులు కట్టడానికి. 3 నెలలు శాలరీ లేకపోతేనే అస్తవ్యస్తం పడతాం, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి అనేది అర్థం కాదు. అలాంటిది ఎట్లా ఏం చేయాలి, ఎట్లా కడతాం డబ్బులు? మేమేదో తప్పు చేసినట్టుందన్న. ఇప్పుడు మీరు తప్పు చేసి, మీరు తప్పు ఏదన్నా ఓకే, డిస్కౌంట్లో ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది. మరి మీరు చేసే మమ్మల్ని అంటే మేమేం చేయాలి? సమాధానం మేమేం చెప్పాలి? ఉంటాడో లేదా అని చెప్పి వచ్చాను. ఇప్పుడు ఉంటే మాట్లాడదాం, లేకపోతే వెళ్ళిపోదాం సైలెంట్గా అనుకున్నాను. అవునన్నా, ఇప్పుడు మరి సమాధానం ఇప్పుడు వచ్చామని కాదు వచ్చాను. ఇప్పుడు మరి ఇప్పుడు రేపు ఫోన్ చేస్తే రేపు రావాలి, రేపు ఫోన్ ఎత్తా, మళ్ళీ రేపు రావాలి. నేను ఎవరు తీసుకొని రావాలి? నేను మళ్ళీ నేనేం అవసరం లేదు, నేను తేవాల్సిన అవసరం లేదు. నేను ఏం చేసుకున్నా కూడా ఏం చేయలేదు అన్నట్టు ఉన్నావు నువ్వు. మరి అలా అయితే మరి ఎందుకు? నువ్వు నమ్ముతావుగా, నేను నమ్ముతాను దేవుణ్ణి. నమ్మితే మరి చెప్పన్నా, మరి అట్లా మాట్లాడుతున్నారు. ఏందన్నా ఇది? మంచితనం మీద వేసి మంచితనం మీద ఉందన్న ఇది. ఆ రోజే భలే బాధ వేసింది ఆయన మీడియం. ఇప్పుడు మీరేమో నాకు తెలియకుండా ఇచ్చారు డిస్కౌంట్ అన్నట్టు మాట్లాడారు మీరు. అన్నా అంత ఉంటే అన్న ఇది అని చెప్పి సంథింగ్ చెప్తే ఏదో ఒకటి మేమేమో చేసేవాళ్ళన్నా. మనకి అంత అవసరం వచ్చిందన్న. అవసరం లేదు, అవసరం లేనప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు. బండ్లు అమ్మకుండా పోయేవాడిగా బయటికి. నేను అనేది అదే మరి నాకెందుకు బాబు ఇది డిస్కౌంట్ ఉందంటే అయిపోయేది అంతటితో నా పని. నేను విశాలంగా అక్కడ కూర్చునేవాడిని, లేదంటే మీకు చేయట్లేదని లేదా గుంటూరు లేదా వేరే దాంట్లోకైనా వెళ్ళేవాడిని. నాకు అంత అవసరం ఇక్కడ కాకపోతే ఇంకా బతకలేను. అప్పులు చేసి బతకాల్సిన ఇది అవసరం లేదు. ఇప్పుడు ఆ రోజు డబ్బులు పోయినందుకు నాకు అంత బాధ ఇలా. ఆయన మాట్లాడిన మాటలకి భలే బాధ వేసింది నాకు. మీరు కూడా ఏమో నాకు తెలియదు నేను చెప్పాను అన్నట్టు చెప్పేశారు. ఒక అండర్స్టాండింగ్తో నడిచిందిగా. మీరు చెప్పిన అండర్స్టాండింగ్తోనే అంతా నడిచేది. ఇప్పుడు ఆయన ఏమంటాడు జిఎం, నేను పెట్టానంటావు ఇంద్రా, నీకేం అవసరం? డబ్బులు వేయాల్సిన అవసరం నీకు ఏదైనా ఉంటే కంపెనీ కట్టు డబ్బులు. ఆయనకి ఎందుకు ఇచ్చావు డబ్బులు నువ్వు? ఆయన ఎవరు అసలు వేయడానికి?
అంటే ఎవరైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు నాకు అర్థం కాదు. ఎవరైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అసలు పర్సన్ని? లెక్కలు మాట్లాడుతున్నామన్నా మేము తప్పుడు వాళ్ళం అయిపోతాము. స్ట్రైట్గా మీరు చెప్పినట్టు ఏంటనే మంచివాడిని ఏదన్నా ఉన్నది అడిగితే మాత్రం చెడ్డవాడిని, అంతేనా? ఏమన్నా ఏం చేస్తావు చెయ్యి మరి, నీ ఇష్టం మరి. ఏడ ఉంచేస్తావు ఉంచేయండి. వాళ్ళైతే చాలా సీరియస్ తీసుకుంటున్నారు. చాలా సీరియస్గా ఉందన్న మ్యాటర్ అయితే మాత్రం. మనల్ని మనం 9 గంటలకు ఆడే కూర్చున్నారు, అందరూ ఆడే కూర్చున్నారు. నిన్న కూడా వచ్చేవాడు, ఏమంటే రాలేదు, రేపు వస్తాడు నాకు తెలిసి. రేపు వస్తారు, ఏం చెప్పాలి సమాధానం మరి? నా ఇంటికి వస్తానంటున్నారు. ఓకే, జాబ్ తీసేస్తే తీసేయనంట, ప్రాబ్లం లేదు, పర్వాలేదు, నేను ఏడాది చేసుకుంటాను. హైదరాబాద్ పోయి ఏడాది చేసుకుంటాను. మా ఇంటికాడికి వచ్చి మామయ్య సమాధానం డబ్బులు కట్టమంటే డాడీ తీసుకొచ్చేది. చేసిన చాలక నువ్వు సంపాదించేది ₹1 ఉన్నట్టు మళ్ళీ నీకు డబ్బులు ఇవ్వాలి మేము అంటే మేము ఎక్కడేం చేయాలి? తెలుసు అన్న, నీకు నా పరిస్థితి మొత్తం తెలుసు, అయినా కూడా నన్నే చేసావు. నన్ను చేసావు ఇప్పుడు హైలైట్ అందరిలో. అవును అన్న, ఇప్పుడు నేనే కదా ఇప్పుడు అదే అలా క్రియేట్ చేసిన చేసేది కానీ ఇప్పుడు ఎవరిదే అలా ఒక ఎగ్జిక్యూటివ్ అనే ఇదిలో నేను వెళ్ళా. ఏదన్నా సరే ఇప్పుడు మనోడు ఎక్కువ డెలివరీ అవ్వలేదు, నీ డెలివరీ అవునన్నా. ఇప్పుడు ఫలానా ఎగ్జిక్యూటివ్ అతన్నే చేయాలనే లేదు నాకు. అదే 34,000 అన్న అమౌంట్. నేనేది అదే కోయ శివకుమారి గారిది 34,000 అమౌంట్, 35,000 అమౌంట్. ఎడ్ల ఫణికిరణ్ కుమార్ గారిది 7,000 అమౌంట్. యానం వీరారెడ్డి గారు 2,000 అమౌంట్. విశ్వరూపాచారి గారిది 21,000 అమౌంట్. రాజరాము గారు 5,000 అమౌంట్. మొత్తం 1,50,000 అమౌంట్. డబ్బులు ఆడకపోయాయి అన్న, చెప్పండి. డిస్కౌంట్లు అన్నది సరే, నీ మనసే తెలుసుగా, డిస్కౌంట్లో కాదు ఏదో ఒకటి. సరే ఏదో ఒకటి వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ నోరన్నా మూపించన్నా. మూపిస్తావా? మూపివో. మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, మమ్మల్ని చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇట్లా సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. నేను మహీంద్రాలో చేసా, బూత్ లీటర్ అమ్మడం, బూత్ లీటర్ అన్నారు, కానీ నిజంగా ఇటు నన్ను ఎప్పుడు అనలేదు ఒక్క మాట కూడా. నేను తిన్నాను అన్నాడు, ఇద్దరు కలిసి చేశారా స్కామ్ అంటున్నాను. నన్ను నువ్వు ఎన్ని కలిసి డ్రామా ఆడుతున్నారా అంటున్నాడు. నేను అమ్మని ఇప్పుడు అంటా అన్నా, మరి మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడతారన్నా విజయం సార్ మీరు కలిసి? మాట్లాడితే ఏముంటుందన్నా, ఏముండదు. మాట్లాడితే అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటాం, చేసుకోవాలని వాళ్ళకి ఎంత అర్థం కాదని నీకు అర్థం కాదని నాకు అర్థం అవుతుంది. లేదన్నా, అర్థం కాదు నీకు, అర్థం అయిపోయింది నాకు. ఏం చేస్తావు భయంకరంగా చేస్తావు మమ్మల్ని. మరి మా ఇంటికి వచ్చి మా అమ్మ ఏం సమాధానం చెప్పాలి? ఏం చేయమంటారు చెప్పండి. అన్ని మాటలు అన్ని క్వశ్చన్ రేపు వచ్చి కూర్చుంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నేనేం చేయమంటాను? ఎగ్జాంపుల్ అయ్యే కదా, చేసావు కదా. మరి నా శాలరీ పేరు ఒక్కడ ఎవరైనా అడిగారా? నువ్వు చేసావు కదా, మాట్లాడతారు. మరి అవును, నీకు కడతానండి. మరి ఇప్పుడు వచ్చేవాడిగా శాలరీ అయిపోతే వచ్చి 20 టైం ఉందిగా, నాకు వచ్చేవాడిగా. ఆపారని అంటున్నారు, మరి మాకు తెలియదు కాదు. అన్నీ ఆపారో లేదో మనకి దేవుడికి తెలియదు, ఆయనకు తెలియాలి, మాకు తెలియదుగా. నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను, నాకు అయిపోయిందన్నా, అయిపోయింది. నేను నమ్మను అసలు. ఎందుకంటే ఆపొచ్చు, ఆపకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు అన్న. ఇప్పుడు జిఎం సార్ అంటున్నాడు మీ ఇద్దరు కలిసి చేశారా అని. చాలా మంది ఒక్కొక్కరు ఒక రకంగా అంటున్నారు. నేను ఎవరికి సమాధానం చెప్పాలి చెప్పాను? నేను ఇప్పుడు వెళ్ళిపోతా. టైం అవుతుందన్నా, 4 అవుతుంది, 5 అవుతుంది. రేపు అయితే 9 అయితే వస్తారు, కూర్చుంటారు. పొద్దున్న ఏం సమాధానం చెప్పాలి? లెగిస్తే సేల్ కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఎట్లా పెడతారన్న కాన్సన్ట్రేషన్ సేల్ మీద? కాదు నువ్వు వేరే విధంగా అర్థం చేసుకున్నావు. ఇది మర్చిపో, సేల్స్ మీద చూసుకొని మాట మాట్లాడాలి. నేను సేల్స్ తీసుకొచ్చి కదా నేను కడతాను, అది నేను చూసుకుంటాను చెప్తున్నాను తప్ప మనసులో ఇదే తిరుగుతుంది, మైండ్ ఇదే తిరుగుతుంది. ఇట్లా చేశాడా నమ్మలేకపోతాను, ఇప్పటికీ నేను నమ్మలేకపోతాను. ఇట్లా చేశాడా, ఇప్పటికీ నువ్వు ఎట్లా నమ్ముతున్నావురా అన్నాడు జీవన్. ఇప్పటికి ఎట్లా నమ్ముతున్నావు నువ్వు, ఎట్లా నమ్ముతున్నావు అన్నాడు. పైకి మంచిగా మాట్లాడతా లోపల కుట్ర చేశాడు అన్నాడు. బ్రాంచ్లో ఎవరున్నా కూడా సపోర్ట్ చేయడం మా తప్ప అన్న. ఇప్పటికైతే రేపు ఇంకొకరు వస్తారు, అతను కూడా మేము సపోర్ట్ చేయడం.
మాట్లాడతాం, వచ్చి మాట్లాడాము వెళ్ళిపోతాము, దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఇంకేముంది, ఎవరిది వాడికి ఉంటుంది, ఏం చేసుకుని జరిగింది, మనకేముంటుంది కానీ అన్నిటి తెగించి కూర్చున్నాడు రావుడు అన్నాడు. అన్ని తెగించి కూర్చున్నాడు కాబట్టి సమాధానం చెప్పట్లేదు. తిరుగుతున్నాడు ఫ్రీగా రోడ్లు అమ్మటి, ఎక్కడ ఇక్కడ అమ్మటి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మరి పని చేశాడుగా, మరి చేస్తాడు పెట్టాంగా, మరి నష్టన చేసేది అంటే మేము సమాధానం మేము వచ్చామన్నా నర్సాబాద్ నుంచి గుంటూరుకి. ఎందుకు వచ్చాము? కనీసం వెళ్ళారా అని అడుగుతాడు రేపు వచ్చి. మేము దానికోసం వెళ్ళామని చెప్పడానికి వచ్చాము. కడతారా లేదా అనేది నాకు అసలు అవుట్ ఆఫ్ మ్యాటర్. ఇంకా కట్టకపోయినా నేనేదో ఒక రూపాయి కట్టినా, మానేస్తే కేసెస్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు దాకా నేను ఎందుకు పెట్టలేదంటే కేసు, ఒక్కసారి మాట్లాడదామని వచ్చి మాట్లాడదామని చూసుకున్నా. శాలరీ పడింది 30 తారీఖు. అన్నీ 100, 200 నీకు 1700 ఇది తప్ప ఏముండదు. 80 రూపాయలు, 300, 100. ఏం చెప్పాలన్నా? నేను చేయకూడదు. అందరికి ఏం చేస్తే కాదు, సార్ కూడా మాట్లాడలేదు అని ఇంటికి మాట్లాడతాను. అంటే నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు కదా, వాళ్ళు చేస్తే మాట్లాడతాను అంటారు. నాకు తెలుసు సార్. ఏం చేస్తా ఫోన్ నేను చేసి వచ్చాము హెచ్ఆర్ గారు మాట్లాడితేనే మాట్లాడాలి సార్. ఆయన కలుపుతాను అంటే మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతా అట్లయితే మేము దొరికామన్నట్టయితే మమ్మల్ని చేస్తున్నారు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నాడు అమౌంట్? నన్ను ఎందుకు అడుగుతున్నాను? నువ్వు ఎప్పుడు కడతావు? క్లియర్ చేస్తాను. శ్రీకాంత్, దాన్ని నిన్ను అడుగుతున్నానమ్మా. నేనేం చెప్పలేను శ్రీకాంత్. నేను కడతానని చెప్తాను. నన్ను ఏం చేయకుండా నువ్వు ఆగానంటే సరే, అప్పుడు మిమ్మల్ని కడతానని చెప్పాడు కదా 2వ తారీఖు. మళ్ళీ నిన్ను అది నువ్వు అడగకూడదు. ఇప్పుడు కట్టిన చెప్తున్నాను నమ్ముతారు. కానీ నేను నమ్ముతారని నేను చేయగలిగింది శ్రీకాంత్. అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, అన్నిటికీ ఆన్సర్ కూడా నువ్వే చెబుతున్నావు. అక్కడే చెప్పాను సార్. మామూలుగా జీఎం గారినే అడిగేసాను. అడిగారు, తెచ్చిపెట్టుకుంది మీరు, బ్రాంచ్ హెడ్గా పెట్టుకుంది మీరు. అదే మాకు బ్రాంచ్ హెడ్గా పెట్టినప్పుడు రూపాయి తెచ్చుకున్నా కానీ మా దగ్గర పెట్టుకుంటాము. చేసినా కానీ బ్రాంచ్ హెడ్ అని బ్రాంచ్ హెడ్ అని. సరే, నేను జీఎం లెవెల్లో ఉన్నా, నా దగ్గరకు వచ్చాడు అమౌంట్ ఇస్తున్నాడా, నేను ఎవరి దగ్గర అమౌంట్ తీసుకుంటున్నానా, పోయి క్యాషియర్లో కట్టుకుంటున్నారు. అది ఆయన మాట్లాడుతున్నారు, అన్నీ ఆయన మాట్లాడారు సార్. కట్టడరా, నాకు తెలీదు. లెటర్ రాసినా ఇప్పుడు నా పేరు మీద ఏం పెండింగ్ లేదండి, నాకు సంబంధం లేదంటే మేము ఏం చేయాలి? పెండింగ్లు ఉంది మీ పేర్ల మీద, మీరందరూ లెటర్ రాసివ్వండి. అది ఎట్లాగా మా సొంతానికి మేము వాడుకున్నాం. తెలుసు అన్నా, నీకు అన్నీ తెలుసు అన్న. ఎందుకన్నా ఇది చెప్పన్నా? ఇక నువ్వు 2వ విధంగా మాట్లాడదు. తెలుసు అనే మాట మరి తెలిసే కదన్నా. ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు బదిలాడన్నా కత్తి తీసుకుని పొడిచి చంపేయచ్చుగా, చేయొచ్చుగా. మరి మమ్మల్ని నేనే మాట్లాడవచ్చు, మాట్లాడవచ్చు. నాకు వచ్చి మాట్లాడతాను. ఎందుకట్ట మా కోరిక నీకు తెలుసు మీ దగ్గరికి వస్తాను. నాకు తెలుసా ఏంది? ఇప్పుడు వాళ్ళందరికంటే అన్న నేనే ఎక్కువ నమ్మింది వాస్తవంగా. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేది మరి నన్ను చేసావు కదా ఇప్పుడు.
అదే చెప్తున్నా కదా శ్రీకాంత్, ఎక్కడైతే ఉందో దాన్ని అక్కడ కిల్ చేయాలని చూస్తారు ఎవరైనా. మీరు లేకపోతే మీరు ఇంత విధంగా మాట్లాడతారా? అవునన్నా, మరి మాట మీద నిలబడినప్పుడు చేసినప్పుడు నిలబడాలి, చేయాలిగా మరి. ఇప్పుడు నేనైనా అంతే కదా, చేయనప్పుడు మరి నన్ను అదే అంటారు కదా, సమాధానం చెప్పాలి వాళ్ళకి. ఇప్పటికీ తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. జరిగిన పరిణామాలు బాగా అర్థమైంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అసలు ఆగట్లేదు. నాకు 21 తారీఖు నుంచి 24 తారీఖు దాకా డైలీ వాళ్ళు వినాలి కదా, వాళ్ళు వింటారా? మా మీద మా ఇంటికి వస్తానంటారు, నేను ఏం చెప్పాలి చెప్పు సమాధానం? నువ్వు ఫోన్ చేస్తేనేమన్నా నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానా, దేనికి ఫోన్ చేస్తున్నానా అర్థం చేసుకోవు. నేను అంటే పక్కనోడి జీవితం నీకు ఇంకా అట్లా అనిపిస్తుంది అంతే. ఇక నేను చేశాను మీరు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు నువ్వు నన్ను హోల్డ్లో పెట్టారనుకో అలాగా, అప్పుడు నువ్వు మాట్లాడేది అన్నీ. ఇప్పుడు ఎవరికి ఇమీడియట్గా ఎవరైనా 2 లక్షలకి 2 days ఎవరు టైం ఇస్తారా? ఇప్పుడు గట్టు కూర్చొని కట్టమన్నా నువ్వు లేవు అప్పుడు. రెండు రోజులు అంటే మరి ఏమని 2 రోజులు మరి 2 రోజులనే రాశాను, వాళ్ళు చెప్పినట్టు రాశాను. అది 26వ తారీఖు చేయాల్సిన సంవత్సరం నాకు రిజైన్ శాలరీ బండ చేసేవాళ్ళు. తల్లకబ్బులు అన్నారు కదా, తల్ల మాట్లాడతాడు, పైకి మాట్లాడతాడు, లోపల ఉంటాడు అని నేను అలా ఉండొచ్చుగా. 31వ తారీఖు దాకా ఉండొచ్చు, శాలరీ బండ వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళేవాడు అనుకుంటే. మనశాంతికి అయితే జాబ్ చేసుకునే ప్రసక్తి అయితే లేదన్నా. ఇక్కడైతే మాత్రం టార్చర్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఎవడొస్తాడా అంటే ఉన్నంత వరకు అయితే వచ్చేవాళ్ళు కాదు, వాస్తవంగా అడిగేవాళ్ళు కూడా కాదు. అదేందో నాకు అర్థం కావట్లేదు. ఉన్నప్పుడు ఎవడు అడగలేదు, పోయిన తర్వాత మా మీద పడుతున్నారు. వచ్చినప్పుడు ఒక్కడ కూడా మాట్లాడలేదు, ఏం చేయలేకపోయారు. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుపుతున్నారు, ఎవడు ఉంటున్నాడు, ఎవడు బయటకు పోతున్నాడు, ఎవడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, అమౌంట్ ఎంత కట్టాలి, ఏంది పరిస్థితి మొత్తం అడుగుతున్నారు. గుంటూరుకి వస్తే గుంటూరుకి ఎందుకు కొంచెం, నష్టపేట షోరూంలో ఉంటే ఇంటి షోరూంలో ఉన్నావు, బయటకు వెళ్తే ఎందుకు బయటకు వెళ్ళావు, ఎంక్వైరీ ఏది, క్లోజింగ్ ఏది, ప్రతి ఒక్కరు అడుగుతున్నాడు. దీంట్లో ఏం సమాధానం చెప్పాలి? దానికి కూడా ఎందుకు కాక మళ్ళీ ఇదొక గోల, ఇదొక పెద్ద టార్చర్, మామూలు టార్చర్ కాదు. ఇట్లాంటి మాటలు నా నోట్ల నుంచి వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత టార్చర్ పెడతా కూడా నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడేవాడిని కాదు. మనకు టార్చర్ పెడుతున్నారు మనం. నీకు తెలుసు కదా ఆల్రెడీ ఎంత టార్చర్ పెడతారు, తెలుసుగా నీకు, చూసావుగా, ప్రత్యక్షంగా చూసావుగా. అంతకంటే ఎక్కువే పడుతున్నాం మనం. అమ్మాయి అయితే ఏడ్చుకోవడమే అన్న, అబ్బాయి కాబట్టి ఏడ్చుకోవట్లేదు. అమ్మాయి అయితే ఏడ్చుకోవడమే, ఊర చిన్నదాన్ని పెరుగుతారు అమ్మాయికి. వెయిట్ చేసి ఏదో సింపతి తీసేసి మాది ఇట్ట మా ఫ్యామిలీ ఎట్ట అని చెప్పి 4 కన్నీళ్ళు కూడా కలిస్తే స్టేషన్లో పోయి చేసి పెడితే వచ్చి అరెస్ట్ చేస్తాను. వాళ్ళు చేయట్లేదుగా. అన్నీ ఫోన్లు మనం తిరిగాము, వెనకాల తిరిగాము, చేసాము, ఎక్కించుకొని తిరిగాను, బస్ స్టాండ్లో వదిలిపెట్టాను, టిఫిన్ నెంబర్ వచ్చాను, మధ్యాహ్నం ఎక్కించాను అని చెప్పి అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి నేను అసలు ఏం తీసుకుందామంటే రావట్లేదు నాకు. ఏం సార్ ఫోన్ చేసిండ్రు? మాట్లాడు, ఏమంటాడు చెప్పచ్చు, వచ్చామంటాడు. ఫోన్ చేసి మాట్లాడాను, చెప్పన్నా ఇస్తానని చెప్పు, నా జోలికి రావచ్చు, ఏమన్నా చేయలేదు లోపల. కొన్ని బండ నమ్ముకుంటా, లెగిస్తే ఇదే బాధ, లెగిస్తే ఇదే టార్చరు. బండ్లో పెట్రోల్ కొట్టించుకుంటే ఒక డబ్బులు లేక వేరే వాళ్ళని అడిగి కొట్టించుకుని వచ్చాను. ఇన్సెంటివ్స్ కూడా పడతాయని వెయిట్ చేశాను నిన్న మొన్న, అయ్యి పల్లె.
నేను చేస్తా ఫోన్ చేసి మాట్లాడతాను. మాట్లాడతాను మాట్లాడు సార్ మాట్లాడు రికార్డ్ పెట్ట నీ సేఫ్టీ కావాలి పెట్టుకో. ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు. నీకు కావాలి పెట్టుకో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అదే సార్ నరసింహన్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అదే మంత్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తానని అంటున్నాను. పెట్టేసా మళ్ళీ ఫోన్ చేస్తాను అంటున్నాడు. మాట్లాడు చెప్పే కదా. ఏందమ్మా ఇది ఎందుకు కారణం ఏం చేయాలి అంటే మధ్యలో మమ్మల్ని చేస్తానమ్మా. ఎందుకంటే నేను 4 సార్లు ఫోన్ చేసి నేను ఇచ్చలేదు కదా. నన్ను ఏమని చెప్తున్నాను ఇక నేనైతే నేను ఇబ్బంది పెట్టనని చెబుతున్నాను. నువ్వు నాకు మరి ఎందుకు ఆయన సార్ని అడుగు, నాకు సంబంధం లేదు. నేను అందుకే నేను వాయిస్ పెట్టొద్దని చెప్పాను. వాయిస్ రికార్డ్ నాకు పెట్టలేదు కదా అన్న. చెప్తాను ఉండే నాకు తెలియదుగా నీకు. చేయండి అన్న ప్లీజ్. మీరు చేశారని నేను అంటే ఏం చేస్తాను నీకు? చేయండి మీరు ఇద్దరు నన్ను కావాలంటే చేసావా? చేస్తున్నారన్న మరి నన్ను కావాలంటే సార్ అంటే నాతో ఇది నాకు అర్థం కాదు. విడిగా అనుకో. మమ్మల్ని అడుగుతారు డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చామంటే ఏమన్నా వచ్చారు మీరు డిసైడ్ చేసుకొని చేసుకోండి అంటున్నాడు ఆయన. సరే అన్న చేయండి అన్న ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేయండి. మానేస్తాను జాబు. మానేయడం కనుక కేసు కూడా పెట్టేస్తా. నేను కేసు పెడితే ఎలా ఉంటుందో ఆల్రెడీ జీఎం సార్ తెలుసు. అదే సిచ్యువేషన్లో మేము ఉంటే ఎలా ఉంటుంది అనేది అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా. అదే సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న? ఎంత టార్చర్ ఉంటుంది, ఎంత టార్చర్ ఉంటుంది అన్న చెప్పన్నా. నువ్వు సరదాగా చేసుకునే వాళ్ళం, 2 బండ్లు అమ్ముకునే వాళ్ళం, మాకెందుకు ఈ టార్చరు? చేసుకుంటాం లేకపోతే బయటకు పోతాం. మేము చేయకపోతే పోని 1 నెల 2 నెలలు చూస్తారు, బయటకు పంపిస్తారు. మేము బయటకి ఫ్రాడ్ చేసాను పంపిరుగా. ఫ్రాడ్ చేయకుండానే చేసినట్టు మమ్మల్ని చేయాల్సిన అవసరం ఏంటి? రాదని వస్తానే ఉంది కదన్న. రోజు అదే మమ్మల్ని అదే అడుగుతుంది. నేను సమాధానం చెప్పాలి అందరికీ. పెద్ద వ్యక్తులు పెద్ద స్థానంలో ఉండి అధికారంలో ఉండి ఇట్లా చేస్తే ఎట్లా చేసేది? ఆ మాట
అంతమించి నేనేం చేయలేదు ఇంకా. మరి మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? నా మీద కాదు, నువ్వు ఎలా చేస్తానో అలా చెయ్యి. అవునన్నా, ఇప్పుడు 2వ తారీఖు అంటే 2వ తారీఖు అనే మాట నేను వాళ్ళకి చెప్పేసి నేను చెప్పలేదు. నేను నీకు డబ్బులు ఇచ్చానన్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కస్టమర్ ఏమన్నాడు? మీరు చూసుకోవాలి కదన్నా, మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. మేమేం చేసాం? మీరే కదా రిక్రూట్ చేసుకోండి. అతను మిమ్మల్ని రిక్రూట్ పెట్టాడు, మీకు బాధ్యత తప్ప చెప్పారు. ఈ బ్రాంచ్ బాధ్యత తప్ప చెప్పినప్పుడు మీరు లావాదేవీలన్నీ మీరు చెప్పి అక్కడ చేస్తున్నారు. మరి ఆయనకి ఏమైనా కోడ్ ఉందా, ఆయన ఏమైనా ఉందా, మీకేమన్నా కోడ్ మీ మీద పడుతుంది, మీరే చేయాలంటే అదేం న్యాయం నాకు అర్థం కాలేదు. అది మొగల మాట అన్న అసలు. వ్యవస్థనే అట్టుంటే ఎవరు నమ్మాలన్నా? ఎవరు నమ్మాలి? అయితే స్ట్రైట్గా పోయినందుకు వచ్చింది నాకు. నేను అట్లా వంకర టెంకర వంకుంటే బాగుంటుంది. చేపిస్తున్నానులే అన్న, వేపిస్తున్నానులే, టీఆర్లు చేపిస్తున్నానులే, అవుతున్నానులే, ఏ ప్రాబ్లం ఉండదు, మీరు చేపిస్తున్నానులే అనుకున్నా. కానీ రోడ్డు దగ్గర 10,000 15,000 అంటే ఎట్టో గట్ట కడతారన్న తీసుకొని, డిస్కౌంట్ లేకపోతే ఏదో ఒకటి కస్టమర్కి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి చేస్తారు. ఇంత అమౌంట్ ఎవరు కడతారు? ఇవన్నా ఏమి చెప్పి సమాధానం ఎవరికైనా చెప్తే వాళ్ళన్నా మమ్మల్ని అడగకుండా ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పకపోతే మమ్మల్ని అడుగుతారు. అదన్నా చెప్పచ్చు కదా, అదన్నా చెప్పచ్చు కదా, అదన్నా ఆన్సర్ చేయొచ్చుగా, అట్టన్నా తప్పించవచ్చుగా. అయితే కట్టలేదు అట్టన్నా వాళ్ళకి చెప్పి మాట్లాడచ్చుగా. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు, రావట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి వాళ్ళు ఆడుతున్నారా డ్రామానో, లేకపోతే అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కాదు. ఇంకొకటి దొరికాడు మధ్యలో, వాడికి వేసేద్దాం అనుకుంటున్నా, నాకేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర లేవు డబ్బులు, అసలు లేవు. ఏడ్చుకుంటున్నా ₹1 కూడా రాదు. ఈ బండి కూడా నాది కాదు. కట్టను కూడా కట్టలేను, అలా కాదు అసలు. ఇంట్లోనే అన్నదమ్ములు ఆస్తుల విషయంలో గొడవలు జరిగితే ఎట్లా ఉంటుంది తెలుసు కదన్నా. ఎవరన్నా అట్లా ఉంటుంది పరిస్థితి. డబ్బులు కాడ ఎవరన్నా అట్లే ఉంటుందన్నా. నిన్నదాకా ఎమ్మడి తిరిగినాడు నేను, నా చేత మరిపించుకుంటాను. అదే ఆ సిచ్యువేషన్లో నాకు బాగా చేస్తుంది. అవసరం లేదంత, అవసరం లేదంట. సమాధానం చెప్పేసి క్లియర్ చేసేసాను, ఏదో ఒకటి చేసేసాను. లేదు కాదు కానీ ఏదో ఒకటి చేస్తారు, ఏం చేయలేరు అనుకున్న మాత్రం అప్లై చేయాలి. నేనేం చేయాలి? ఇక నువ్వు 10 మాటలు మాట్లాడదు, నేను ఒకటే మాట మాట్లాడాను. అవునన్నా ఒకటే మాట, నెల రోజులు చెప్తున్నావు అన్న, అదే చెప్తున్నావు. 31 తారీఖు అదే చెప్తున్నావు. 18వ తారీఖు ఇది ఈరోజు. ఇంకో 12 రోజులు అయితే నెల అయిపోయింది.
18 రోజులు అయిపోయింది అన్న, ఇంకో 12 రోజులు అయితే నెల అయిపోయింది. వాళ్ళు ఏమంటారు, ఏది మీ అన్న చెప్తాను అన్నాడు, ఏది అంటారు. మేము అప్పుడు మేమే కదా. బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, సమాధానం చెప్పుకోండి మీరే. పేర్లు ఎట్టు కూడా మీ పేరు మీద ఉన్నాయి కదా, సమాధానం చెప్పుకోండి, మీ ఇంటికి వస్తారు. జీఎం సార్ నాతో అన్నాడు, మేమతో మాట్లాడతా, మేమతో మాట్లాడతా. ఫోన్ నెంబర్ చెప్పండి, నువ్వే చెప్పన్నా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడరా? వాళ్ళకి అవసరం లేదు, నేను అని చెప్పి ఏదో ఒకటి చేయాలి, కానీ నమ్మినందుకు